ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ నుంచి ఒక అద్భుతమైన ప్రవచనాన్ని, ఒక అద్భుతమైన శక్తితో కూడిన వాక్కును దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడు. ఏంటంటే న్యాయాధిపతులు 15వ అధ్యాయము 14వ వచనంను మనం చూసుకున్నట్లయితే, సంసోను ఆ యొక్క ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడ్డానికి ముందుగా యూదా జనులు అతనిని క్రొత్త త్రాళ్లతో తీసుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ లేహికి వచ్చినప్పుడు అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీద బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయెను. కాబట్టి అలాగే అతనికి కట్టబడినటువంటి తాళ్ళు జనపనారలాగా ఇట్లా తెగిపోవడం జరిగింది. కాబట్టి దేవుని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ సంకెళ్ళు తెగిపోవడము, అలాగే ఏవైతే కట్లు సైతాను వేసిన, శత్రువు వేసిన, చెరపట్టబడి ఉన్న దేవుని యొక్క ఆత్మ మన మీద పనిచేసినప్పుడు ఆ యొక్క కృప ద్వారా మన యొక్క త్రాళ్ళు, సంకెళ్ళు, జీవితంలో మనం అనుభవిస్తున్న బానిసత్వము తెంచివేయబడుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ కాడి విరగగొట్టబడుతుంది అని దేవుని వాక్కు చెప్పబడుతుంది. కాబట్టి ఆత్మాభిషేకం చేత మనము దేవుని యొక్క ఆత్మ చేత శత్రువులను మనం ఎదుర్కోగలము. మనకు శత్రువు కట్టిన తాళ్ళు దేవుని యొక్క శక్తి మన మీదకి వచ్చినప్పుడు అవి విడిపోతాయి. కాబట్టి ఎవరైతే ఈ సంఖ్యల ద్వారా, బంధకాల ద్వారా బాధించబడుతున్నారో, అలాగే దయ్యముల ద్వారా, దురాత్మల ద్వారా బంధింపబడి ఉన్నారో, వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు ఆత్మ అభిషేకం ద్వారా మనకి సంపూర్ణమైన విడుదల కలిగి మన సంఖ్యలు విడిపోతాయని చెప్పుతూ మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.